సినిమా హీరోయిన్ డైలాగ్ చెప్తుంది, సినిమా హీరోయిన్ వ్యక్తిగతం. మీకు ఏమనిపిస్తుంది అనసూయ చెప్పిన అపాలజీస్ లో? పవన్ గారు మీరే చెప్పాలి. అనసూయ చెప్పిన అపాలజీస్ లో గతంలో నేను ఈ మాట మాట్లాడడం ద్వారా రాశి గారి పట్ల అవమానకరంగా మాట్లాడాను అనే బాధతో క్షమాపణ చెప్పినట్టు అనిపిస్తోందా? లేదు ఇప్పుడు డ్రెస్సుల గురించి వివాదం జరుగుతోంది, అనసూయను దుమ్మెత్తు పోస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఆ వీడియోను తీయడం ద్వారా కొంత మళ్ళీ డీఫేమ్ అవుతోందన్న భయంతో సారీ చెప్పినట్టుగా అనిపిస్తుందా? ఆమె రాశి గారిని అవమానించినందుకు ఆమె ఏమాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే డ్రెస్సుల మీద నన్ను ఆడో ఈడ మొత్తం ఉమ్మిస్తారు ముఖం మీద, ఈసారి ముఖం మీద కాదు ఇంకేడు ఉమ్మిస్తారు అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది తప్ప అది మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. అత్త చచ్చిన 6 నెలల కోడలు ఏడ్చినట్టు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఇది బయటకు వచ్చింది? ఎందుకంటే అందరూ చూస్తారని దానికి అర్థం. అసలు ఇంతగానం మాట్లాడుతున్నావు, అదొక్కతే నీకు ఆడదాని లెక్క కొడుతున్నాదరా? అదేమని నీకు పక్కలేసుకొని బట్టలేసుకొని తిరుగుతుంటో ఎందుకు ఆమె అందాలు మొత్తం ఇస్తున్నందుక, అందాలన్నీ చూపిస్తున్నందుక మరి అనసూయ చాలా మంచిదంట. ఏ యాంగిల్ మంచిది? అవును, ఆమె క్షమాపణ చెప్పడంలోనే చెప్తున్నావు. శివాజీ చెప్పిన దాంట్లో తప్పు అనిపించిందా? శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో అక్కని చెల్లని చూసుకుని కాబట్టి పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పిండు. నీలాగా అందరూ ముసలోని అయినా కానీ నీకు సిగ్గుశరం అందుకే నీకు ఎందుకు పద్ధతి చేసుకొని వచ్చినావు? కింద పాయింట్ పైన ఒకటి లోపల లోట కేవలము వస్త్రదానం వల్ల మాత్రమే బయటకు వచ్చి దాన్ని మోవర్ చేసుకున్నాను కూడా తెలియనట్టుంది ఇంతగానం. మరి నీకు ఇంతగానం ఏం చూపించింది? ఆ భరద్వాజ్ గారు కూడా ఇంతగానం చెప్పాడు దాని గురించి. నువ్వు అంతగానం కోసుకుంటున్నావు దాని గురించి. కొడుకున్నావు ఏం రా నాయన నువ్వు? కాదు పవన్ గారు, అనసూయ ఒక మాట అన్నారు, నేను మహిళల హక్కుల గురించి పోరాడుతున్నానని. మురళీకృష్ణ గారు మీకు కూడా అదే అనిపిస్తుంది? అనసూయ మహిళల హక్కుల గురించి పోరాడుతున్నారా? అవి ఎట్లుంటాయి అన్న? మహిళల హక్కులు అంటే ఎట్లుంటాయి? మాకైతే అర్థమైతలేదు. అంటే బట్టలు ఇప్పుకొని తిరగమని మహిళల హక్కు? పోయి మిడిల్ షెడ్యూల్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ తిరుగురు అని చెప్పేది మహిళల హక్కు? అది ఇదేనా మహిళల హక్కు? నాలోతు కొడుకులు అయ్యారు, నాలేక కూడా నువ్వు బ్రాలు ట్రాయల్ వేసుకొని అందరికి ఫోటోలు చూపి నా మొగన్ తప్ప ప్రపంచంలో అందరు మొగలకు చూపించే మహిళ హక్క? ఏడు ధర్నా చేసిన మహిళ హక్కుల కోసము? మహిళల మీద రేపులు జరుగుతున్నాయి అని చెప్పేసి ధర్నాలు చేసిందా? మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పేసి ధర్నాలు చేసిందా? లేకపోతే కుటుంబ మిషన్లు కావాలని ధర్నాలు చేసిందా? కొత్త చట్టం తెమ్మని మొగమాల నమ్మాలి మహిళల హక్కులు? ఆమె ఉద్యోగం రాజకీయ నాయకురాలు కాదామె. ఆమె ఒక సినిమా, ఒక క్యారెక్టర్ సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఆమె అంతే. ఇవే బట్టలు వేసుకొని బట్టలు వేసుకొని ఊరకో మన షీపురు గట్ట తీసుకొని కొడతారు దీన్ని. ఆమె తప్పు చెప్పలేదు, మహిళల హక్కుల కోసం చెప్పింది. మహిళలను స్వేచ్ఛగా ఉండమంది, మహిళల్ని స్వేచ్ఛగా జీవించండి, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అంది. స్వేచ్ఛగా ఉండమంది, మీకు నచ్చిన బట్టలు కంఫర్టబుల్ ఉన్న బట్టలు వేసుకోమంది. నాగబాబు గారు కూడా అదే చెప్పారు. అది 100% కరెక్ట్ గా చెప్పారు. మహిళలందరూ ఏమన్నారంటే మేము మాకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, కానీ మీరు ఇలాంటి బట్టలు వేసుకుని స్విమ్మింగ్ పూల్లో పైన కచ్చెప్పు కింద కచ్చెప్పు ఉన్నటువంటి బట్టలను తీసుకొచ్చి వీడియోల్లో పెట్టొద్దు, మా పిల్లలు పాడైపోతున్నారు అని అంటున్నారు. మేము మాకు నచ్చిన బట్టలే వేసుకుంటున్నాము, మేము స్వేచ్ఛగానే ఉన్నాము, మా హక్కులకి ఏ భంగం లేదు. అక్కడక్కడ ఒక ఎద ఉంటాడు, ఎవడో అక్కడక్కడ ఒక ఎద ఉన్నాడు, వాళ్ళ భర్తం పట్టడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, పోరాటాలు చేస్తున్నాం. కానీ మీరు ఆ 2 పీస్ బట్టలు వేసుకొని నెట్టింట్లో పెట్టడం ద్వారా మా పిల్లలు పాడైపోతున్నారు అనేదే సగటు స్త్రీ ఎవరైతే అనసూయను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్తున్న మాట. సో స్వేచ్ఛ గురించి కాదు ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళినప్పుడు డిగ్రీలు వేసుకుంటారండి. మరి ఏం వేసుకోవాలి? స్విమ్మింగ్ పూల్ అకౌంట్ లో పెట్టుకో, స్విమ్మింగ్ పూల్ దాంట్లో పెట్టుకో. ఇప్పుడు అయితే తాత ఎట్లా నీకు ఒక హోదా ఉంది, 10 మందికి పనికొచ్చేటట్టు చెయ్యి.
నువ్వు ఒక సెలబ్రిటీ అయినావు, ఏ నుంచి ఫస్ట్ ఎక్కడి నుంచి ఏడిపోయినావు తెలుసుకో. భువనేశ్వర్లా నువ్వు ఎట్లున్నావు, నువ్వేమో సగం సగం మింగుతావు. ఇంగ్లీష్ మాట్లాడాలంటే తెలుగు మాట్లాడే సగం మింగి సగం మాట్లాడతావు. పెద్ద టాప్ హీరోలు కూడా ఇలా గిడుచుకోరు. నువ్వు పెట్టే ఫోటోలు కానీ నువ్వు చేసే దళిద్రమైన పనులతోటి పిల్లలు పాడైపోతారు. ఎట్లా నీ కొడుకు అయితే